Yes, good evening, guys. Good evening to each and everyone. Good evening, guys. Right, stay home and be safe, guys. Okay, na? And SSGD Constable Batch, Reasoning Batch, and Sankalpam Batch, and APTS Mega Pack మనకు అవైలబుల్ ఉంది. స్పెషల్ మ్యాథ్స్ బ్యాచ్ అవైలబుల్ ఉంది, గైస్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఏ బ్యాచ్ మీరు పర్చేస్ చేసుకోవాలన్నా మీరు adda24/7.com వెబ్సైట్ ని విజిట్ చేయండి. విజిట్ అయితే మీకు ఇక్కడ ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ టైప్ చేస్తే బ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు డిస్కౌంట్ 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఒక ఏపీసీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. May 24 స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ 4999 ఉంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే 3849 డిస్కౌంట్ రూపంలో మీకు 1149 రావడం జరుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే 3849 మీకు డిస్కౌంట్ రూపంలో మీకు ఎంతకు వస్తుంది అంటే 1149 రావడం జరుగుతుంది. ఓకేనా, దీని కొరకు adda24/7.com వెబ్సైట్ ని విజిట్ కావాలి. అండ్ ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది, కేసు May 18 రోజు స్టార్ట్ అయింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 6999 ఉంది. క్యాపిటల్ Y217 కూడా ఇస్తే 5389 మీకు డిస్కౌంట్ రూపంలో మీకు 1609 వస్తుంది గైస్. ఇది ఎస్బీఐ క్లర్క్. ఇక్కడ మీకు మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మూడు సబ్జెక్టులు బోధించడం జరుగుతుంది. ఓకేనా, దీని కొరకు adda24/7.com వెబ్సైట్ ని విజిట్ కావాలి. ఓకే రైట్, ఇక్కడ మనకి కాకతీయ బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. May 20 రోజు స్టార్ట్ అవుతుంది. 8249 అయింది. డిస్కౌంట్ రూపంలో క్యాపిటల్ Y217 కూడా ఇస్తే 6351 మీకు 1897 రూపీస్ కి రావడం జరుగుతుంది. ఓకేనా రైట్, ఇక్కడ మనకు శాతవాన బ్యాచ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. May 20 రోజు 8249 ఉంది. మనకు డిస్కౌంట్ రూపంలో క్యాపిటల్ Y217 ఇస్తే 6351 1897 కి రావడం జరుగుతుంది. ఓకే, మనకు విజన్ 2021 బ్యాచ్ అనేది లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టార్టింగ్ జీకే బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ జీకే 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్ జీకే. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2899 ఉంది. మీరు క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు దీనిపైన 77% డిస్కౌంట్ తో ఇది 666 రూపాయలకు రావడం జరుగుతుంది. దీని కొరకు adda24/7.com వెబ్సైట్ విజిట్ అయిన తర్వాత అక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది. సర్చ్ బాక్స్ లో మీరు విజన్ 2021 అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తాయి. పర్చేసే ముందు క్యాపిటల్ Y217 కూడా ఇస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 77% డిస్కౌంట్ వస్తుంది. రైట్, క్యాపిటల్ Y217 ఇస్తే 77% డిస్కౌంట్ వస్తుంది. మహా ప్యాక్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఈ బుక్స్ పైన. రైట్, ఎస్. Google Cloud partner with the SpaceX for providing the satellite internet services. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి గూగుల్ క్లౌడ్ స్పేస్ ఎక్స్ తో భాగస్వామ్యం కలిగి ఉంది గైస్. ఓకేనా, గూగుల్ క్లౌడ్ అనేది రీసెంట్ గా స్పేస్ ఎక్స్ తోని టైఅప్ అయి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి గూగుల్ క్లౌడ్ అనేది స్పేస్ ఎక్స్ తో భాగస్వామ్యం కలిగింది. మనకు ఈ కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం గూగుల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఏంటంటే మౌలిక సదుపాయాలు అందించడం జరుగుతుంది. అయితే స్టార్ లింక్ ఉపగ్రహాలను అనుసంధానించడానికి స్పేస్ ఎక్స్ గూగుల్ యొక్క క్లౌడ్ డాటా సెంటర్లలో గ్రౌండ్ టెర్మినల్ ను ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ స్టార్ లింక్ ఉపగ్రహాలను అనుసంధానించడానికి స్పేస్ ఎక్స్ అనేది గూగుల్ యొక్క క్లౌడ్ డాటా సెంటర్ లో గ్రౌండ్ టెర్మినల్ ను ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకంటే మెయిన్ గా రూరల్ ఏరియాస్లలో మంచి హై స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడానికి దగ్గర కొన్ని 1200 శాటిలైట్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. మెయిన్ గా గూగుల్ తోని టైఅప్ అయి ఏదంటే స్పేస్ ఎక్స్ అనేది గూగుల్ క్లౌడ్ తోని పార్ట్నర్ కావడం జరిగింది. మెయిన్ గా రూరల్ ఏరియాస్లలో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడానికి ఈ గూగుల్ క్లౌడ్ గూగుల్ అనేది స్పేస్ ఎక్స్ తోని పార్ట్నర్ కావడం జరిగింది. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇక్కడ చూసుకుంటే మనకు స్పేస్ ఎక్స్ అనేది 2002 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. దీని యొక్క సిఇఓ అంటే గూగుల్. ఓకేనా, గూగుల్ సిఇఓ ఎవరు గైస్? మనకు సుందర్ పిచాయ్. గూగుల్ అనేది September 4th 1998 లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా. అండ్ దీని యొక్క ఫౌండర్స్ లారీ పేజ్ అండ్ సెర్గీ పెరిన్ అనేది దీని యొక్క ఫౌండర్స్ గైస్. దీని యొక్క గూగుల్ యొక్క ఫౌండర్. ఓకేనా, మనకు స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎవరంటే గైస్ మనకు ఎలాన్ మస్క్ దీని యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ కూడా ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. దేనికి? స్పేస్ ఎక్స్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ ఎలాన్ మస్క్. బట్ గూగుల్ యొక్క సిఇఓ సుందర్ పిచాయ్, ఫౌండర్ మాత్రం లారీ పేజ్ అండ్ సెర్గీ బ్రిన్ అనే దీని యొక్క ఫౌండర్స్. గూగుల్ 1998 లో ఎస్టాబ్లిష్ అయితే మనకు స్పేస్ ఎక్స్ అనేది 2002 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోలీస్ హ్యాస్ డ్రైవ్ ద కార్డ్
మిషన్ హౌజ్లా క్రింది వాటిలో మిషన్ హౌజ్లా అనే డ్రైవ్ ను ప్రారంభించిన రాష్ట్ర పోలీసులు ఏంది అని అడిగాడు. మనకు ఉత్తరాఖండ్ స్టార్ట్ చేయడం జరిగింది గైస్. మెయిన్ గా మిషన్ హౌస్ ల కింద ఏంటంటే ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు సర్వ్ చేయడానికి, వాళ్ళకు బెడ్ కు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కానీ, లేకుంటే ఆక్సిజన్ కు సంబంధించిన ఆక్సిజన్ సిలిండర్ ని సప్లై చేయడానికి కానీ, అండ్ ఆక్సిజన్ కి సంబంధించిన సిలిండర్ ని సప్లై చేయడానికి కానీ, వెంటిలేటర్ సదుపాయాల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటిలేటర్ కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా అంటే మిషన్ హౌస్ల ద్వారా. మెయిన్ గా కోవిడ్ పేషెంట్ల కొరకు ఈ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఉత్తరాఖండ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ మనకు కోవిడ్ పేషెంట్ కి ఫుడ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. కోవిడ్ పేషెంట్ కి ఫుడ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది గైస్. ఫుడ్ అనేది కూడా సప్లై చేయడం జరుగుతుంది కోవిడ్ పేషెంట్స్ కి. అట్ ద సేమ్ టైం కోవిడ్ పేషెంట్ కి ఫార్మసీ అంటే వాళ్ళకు మెడిసిన్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. కోవిడ్ పేషెంట్స్ కి అవసరమైన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేని ద్వారా అంటే మిషన్ హౌస్లా అనే డ్రైవ్ ద్వారా వీళ్ళు పోలీసు స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఉత్తరాఖండ్ లో. మెయిన్ గా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడంటే ఉత్తరాఖండ్ పోలీస్ కేసు. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ కేసే తిరాజ్ సింగ్ రావత్ కేసు. దీని యొక్క చీఫ్ మినిస్టర్ తిరాజ్ సింగ్ రావత్ ఈస్ ద చీఫ్ మినిస్టర్స్. అండ్ గవర్నర్ అయితే బేబీ రాణి మౌర్య. ఓకేనా, బేబీ రాణి మౌర్య దీని యొక్క గవర్నర్ కేసు. బేబీ రాణి మౌర్య. అండ్ చీఫ్ మినిస్టర్ అయితే తిరాజ్ సింగ్ రావత్. చీఫ్ మినిస్టర్స్. ఐఐటి రూపర్ డెవలప్డ్ ద పోర్టబుల్ ఎకో ఫ్రెండ్లీ మొబైల్ క్రీమేషన్ సిస్టమ్స్. ఐఐటి రూపర్ అనేది పోర్టబుల్ పర్యావరణ అనుకూల మొబైల్ దహన వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఐఐటి రూపర్ అనేది ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. పోర్టబుల్ ఎకో ఫ్రెండ్లీ మొబైల్ క్రీమేషన్స్ అంటే దహన సంస్కారం చేయడానికి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి అంటే శవాన్ని కాల్చడం జరుగుతాయి. దీంట్లో ఎక్కువ కలప అంటే మనకు కలప కానీ కర్రలు కలప వాడడం జరుగుతుంది కదా శవాన్ని కాల్చడానికి. దీని ద్వారా ఏంటంటే తక్కువ ఖర్చుతోని ఒక అంటే కలప నార్మల్ గా ఉపయోగించడానికంటే 50% రెడ్యూస్ చేసి కలప మండడం జరుగుతుంటది గైస్. ఇప్పుడు కలప ఒకటి జస్ట్ ఒకవేళ శవాన్ని కాల్చడానికి 100% కలప అవసరం ఉంది అనుకో, 100% కాకుండా నార్మల్ 50% కలపతోనే దీన్ని ఇక్కడ శవాన్ని కాల్చడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ సంబంధించింది గైస్. ఇది ఎలక్ట్రిక్ సంబంధించింది ఎకో ఫ్రెండ్లీ మొబైల్ క్రీమేషన్ సిస్టమ్ అనేది శవాలను కాల్చడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. ఐఐటి రూపర్ ఇది పంజాబ్ కు సంబంధించిన సంస్థ గైస్. పంజాబ్ కు సంబంధించిన సంస్థ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఐఐటి రూపర్ ద పోర్టబుల్ పర్యావరణ అనుకూల మొబైల్ దహన వ్యవస్థని ఎవరు డెవలప్ చేయడం జరిగింది అంటే మనకు రైట్ ఐఐటి రూపర్ డెవలప్ చేయడం జరిగింది గైస్. ఓకేనా, రైట్. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రిసీవ్ ద ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనేది అంతర్జాతీయ అజేయ బంగారు పథకాన్ని అందుకున్న జరిగింది గైస్. ఓకేనా, మహర్షి యూనివర్సిటీస్ అండ్ ఫౌండేషన్స్ ఇది యుఎస్ఏకి సంబంధించినటువంటి మహర్షి యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ ఫౌండేషన్ అనేది యూనివర్సిటీస్ అండ్ ఆర్గనైజేషన్స్. మహర్షి యూనివర్సిటీస్ ఫౌండేషన్ అనేది ఇది రమేష్ పోఖ్రియాల్కి ఏం అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్ గోల్డ్ మెడల్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికంటే రమేష్ పోఖ్రియాల్స్ కేస్. మహర్షి ఇంటర్నేషనల్స్ కమిటీ అనేది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆర్గనైజేషన్స్ అనేది ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ ఇన్విజిబుల్స్ గోల్డ్ మెడల్. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈస్ ద వరల్డ్ ఫస్ట్ బ్యాన్ ఆల్ సింథటిక్ క్యాన్బినాయిడ్ సబ్స్టాన్సెస్. ఆల్ సింథటిక్ క్యాన్బినాయిడ్ పదార్థాలు నిషేధించిన ప్రపంచంలో కింది దేశాలలో మొదటిది ఏది అని అడిగింది. మొదటిది గేస్ మనకు చైనా దీన్ని నిషేధించడం జరిగింది గేస్. ఓకేనా, రైట్. అన్ని సింథటిక్ క్యాన్బైడ్ పదార్థాలు నిషేధించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏంది గేస్ మనకు చైనా గేస్. ఇది మొదటి దేశం అంటే మనకేది చైనా అని చెప్పచ్చు. ఇది అక్కడ అక్రమ రవాణాని తగ్గించడానికి తగ్గించడానికి అండ్ ఉమెన్ ఏంటంటే దీనివల్ల చాలా డేంజరస్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇది ఇమీడియట్ గా ఏంటంటే మనిషి ప్రాణాలను కూడా తీయడం జరుగుతుంది. క్యాన్బైడ్ అనేది ఒకటి క్యాన్బైడ్ ఈజీగా మనిషి యొక్క ప్రాణాలను తీయడం జరుగుతుంది. గంజాయి లాగా. ఓకేనా, ఇది ఇంతకు ముందు ఈ సిగరెట్ లో వాడడం జరుగుతుంది. ఈ సిగరెట్ అంటుంటారు కదా, ఈ సిగరెట్ లో కూడా వాడడం జరుగుతుంది. ఈ సిగరెట్స్ లో వాడడం జరుగుతుంది. బట్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. చైనా నుంచి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్. చైనా నుంచి ఎక్స్పోర్ట్ చైనాకి ఇంపోర్ట్ చేసిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదంటే సింథటిక్ క్యాన్బైడ్ అంటే మామూలుగా గంజాయికి ఒక మొక్కల ద్వారా వచ్చే గంజాయికి ప్లస్ కెమికల్ కలిపి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. గంజాయికి కెమికల్ కలిపి క్యాన్బైడ్ పదార్థాలని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, రైట్.
ఇండియాస్ తేజస్విని శంకర్ wins the consecutive high jump titles in USA. బిగ్ 12 అవుట్డోర్ ట్రాక్ ఫీల్డ్ ఛాంపియన్షిప్ లో భారత అథ్లెట్ తేజస్విని శంకర్ పురుషుల హై జంప్ ఈవెంట్ లో స్వర్ణం సాధించడం జరిగింది. ఈయన 2019 లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. బట్ ఇది 2020 జరగలేదు. ఈవెంట్ అనేది 2020 జరగలేదు. ఇది 2021 లో జరిగింది. 2019 లో అండ్ 2021 లో కూడా రావడం జరిగింది. అందుకే ఇక్కడ కాన్సిక్యూటివ్ హై జంప్ టైటిల్ అని చెప్పొచ్చు. ఈయన యుఎస్ఏ కు సంబంధించిన మన యాక్చువల్ గా ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ కి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి తేజస్విని శంకర్ యుఎస్ఏ లో ఒక యూనివర్సిటీలో చదవడం జరుగుతుంది. అమెరికాలోని మ్యాన్ హటన్ లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ లో 22 ఏళ్ల తేజస్విని కేన్సస్ స్టేట్ యూనివర్సిటీస్ ప్రాతినిధ్యం వహిస్తూ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అగ్రస్థానానికి 2.28 మీటర్ల ఎత్తుకు ఎదిగి అగ్రస్థానాన్ని సంపాదించడం జరిగింది గైస్. ఓకేనా. ఈయన ఇప్పుడు కేన్సస్ స్టేట్ యూనివర్సిటీ అనేది యుఎస్ఏలో చదవడం జరుగుతుంది. తమిళనాడుకు సంబంధించిన తేజస్విని శంకర్ 2 సార్లు హై జంప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఎంత హైట్ అంటే 2.28 మీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. అండ్ ఏ యూనివర్సిటీ చదువుతుండే కేన్స్ స్టేట్ యూనివర్సిటీ చదువుతుండు. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని మ్యాన్ హాటన్ లో జరుగుతున్న ఈవెంట్. అమెరికాలోని మ్యాన్ హాటన్ లో ఈవెంట్ అనేది జరగడం జరుగుతుంది. ఓకేనా. కళింగ దర్పణ్ ఎండి విష్ణుమూర్తి చనిపోవడం జరిగింది. కళింగ దర్పణ్ యొక్క టీవీ ఛానల్ ఎండి విష్ణు రీసెంట్ గా కోవిడ్-19 కాంప్లికేషన్స్ వల్ల చనిపోవడం జరిగింది. ఎవరంటే కళింగ దర్పణ్ యొక్క ఎండి అండ్ విష్ణు రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఎస్ గైస్. One second, guys. 1 second. Yes. Yes, guys. రీసెంట్ గా మనకు కళింగ దర్పణ్ యొక్క ఎండి చనిపోవడం జరిగింది. రైట్. కోవిడ్-19 వల్ల కోవిడ్ కాంప్లికేషన్స్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఓకేనా. రైట్. ఎస్. కరోనా బారిన పడినటువంటి కళింగ దర్పణ్ టీవీ ఛానల్ ఎండి విష్ణు ప్రసాద్ సాహు 40 కన్నుమూసిండు. ప్రతిదిన్, ఒడిస్సా భాస్కర్ వంటి దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేసినటువంటి ఆయన 3 ఏళ్ల క్రిందట బరంపురా నగరంలోని కళింగ దర్పణ్ పేరిట టీవీ ఛానల్ ను ప్రారంభించి పేరు ప్రఖ్యాతలు పొందింది. కళింగ దర్పణ్ అంటే మనకి ఎక్కడ అంటే ఒడిస్సాకు సంబంధించింది. ఇది ఒడిస్సాకు సంబంధించిన టీవీ ఛానల్ కి రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఎవరంటే విష్ణు మృతి చనిపోవడం జరిగింది. ఈయన ప్రతిదిన్ అండ్ ఒడిస్సా భాస్కర్ వంటి దినపత్రికలో రిపోర్టర్ గా పనిచేసి ఒక ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. టీవీ ఛానల్ అదేంటంటే కళింగ దర్పణ్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ నేమ్డ్ యాజ్ ద COP26 పీపుల్స్ అడ్వకేట్ డేవిడ్ అటెన్బర్గ్. ఓకేనా. క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటుంటారు గైస్. ఇది మనకు నవంబర్ మంత్ లో మనకు స్కాట్లాండ్ లో జరుగుతుంది. ఓకేనా. యూకేలోని స్కాట్లాండ్ లో జరుగుతుంది ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. COP26 అనేది మనకు స్కాట్లాండ్, యూకేలోని స్కాట్లాండ్ ఇది COP26 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా. క్లైమేట్ చేంజ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది దీనికి పీపుల్ అడ్వకేట్ గా డేవిడ్ అటెన్బర్గ్ ఎన్నిక కావడం జరిగింది. ఈ డేవిడ్ అటెన్బర్గ్ అంటే గ్రేట్ బ్రాడ్కాస్టర్ అని చెప్పొచ్చు గైస్. బ్రిటిష్ బ్రాడ్కాస్టర్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సోషల్ రీఫార్మర్స్ అని చెప్తుంటారు. సోషల్ రీఫార్మర్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ బ్రిటిష్ బ్రాడ్కాస్టర్
డేవిడ్ అటెన్బర్గ్ అపాయింట్ కావడం జరిగింది గైస్. ఆయనకు 2019లో మనకు ఇందిరాగాంధీ పీస్ అవార్డు రావడం జరిగింది. ఇందిరాగాంధీ పీస్ అవార్డు ఎవరికంటే డేవిడ్ అటెన్బర్గ్ ఇందిరాగాంధీ పీస్ అవార్డు కూడా రావడం జరిగింది 2019లో. ఎస్, ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే మే 18th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం గైస్? మే 18th రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. హెచ్ఐవి సంక్రమణ మరియు ఎయిడ్స్ నివారణకు వ్యాక్సిన్ యొక్క అత్యవసర అవసరాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డేని ప్రపంచ హెచ్ఐవి వ్యాక్సిన్ అవేర్నెస్ డే అని కూడా పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం మే 18th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది గైస్. ఓకేనా? హెచ్ఐవి సంక్రమణ మరియు ఎయిడ్స్ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ యొక్క అత్యవసర అవసరాన్ని ప్రోత్సహించడానికి ఎయిడ్స్ వ్యాక్సిన్ డేని మే 18th సెలబ్రేట్ చేసుకుంటారు. క్లింటన్ ప్రసంగం యొక్క వార్షికోత్సవం సందర్భంగా మే 18th 1998 మొదటి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ఆచరించడం జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే అనే భావనను మే 18th 1997 మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రారంభ ప్రసంగంలో ప్రతిపాదించారు. ఇది హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సిన్ యొక్క అవసరాన్ని నొక్కి చెప్పడం జరుగుతుంది. ఏది? వరల్డ్ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే మే 18. వ్యాక్సిన్ల కోసం దగ్గర 75,000 కోట్లు వ్యయం అనేది ఖర్చు చేయడం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అన్ని కలిపి దగ్గర వ్యాక్సిన్ల కొరకు 75,000 కోట్లు ఖర్చు అనేది జరిగింది. చూడండి గైస్, ఒక పాండమిక్ వస్తే ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. ఓకేనా? ఇండివిజువల్ గా చాలా మంది పబ్లిక్ అనేది ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అందరికీ మనకు తెలిసిందే. కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నది. ఓకేనా? వేల కోట్లు ఖర్చు కావడం జరుగుతుంది. దేని కొరకంటే ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ వల్ల చూడండి, ఆర్థికంగా మనని కానీ వేరే దేశంలో కానీ ఆర్థికంగా ఎంత దెబ్బ తీయడం జరిగింది. ఏదంటే చైనా అది రిలీజ్ చేసిందో లేదో ఖచ్చితంగా చైనానే రిలీజ్ చేసింది అనేది మనకు తెలుస్తుంది. ఆర్థికంగా దెబ్బేయడానికి కరోనా వల్ల ఎంత నష్టపోతున్నాం చూడండి. 75,000 కోట్లు ఇది గవర్నమెంట్ కు. ఇండివిజువల్ గా చాలా మంది పబ్లిక్ ఉన్నారు, పీపుల్స్ ఇండివిజువల్ గా కూడా చాలా మంది దీన్ని కోల్పోవడం జరిగింది గైస్. 75,000 కోట్ల నష్టం అనేది ఏర్పడడం జరిగింది వ్యాక్సిన్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం వ్యాక్సిన్లకు ఎంత వ్యయమవుతుందనే విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఇన్వెస్టిక్ సెక్యూరిటీ అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారం 75,000 దీనికంటే ఎక్కువనే అవుతుండొచ్చు. దగ్గర 75,000 కోట్ల కంటే 1,00,000 కోట్ల కూడా వెళ్ళిపోతుంటది గైస్ ఖర్చు అనేది. ఏంది? వ్యాక్సిన్ల ఖర్చు అనేది. ఓకేనా? దేని ప్రకారం అంటే ఇన్వెస్టింగ్ సెక్యూరిటీస్, ఓకేనా, బ్యాంకింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ అనేది దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 75,000 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది గైస్. రీసెంట్లీ కే రఘుత్తమన్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ది 75. హీ వాజ్ అసోసియేట్ విత్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? ఈయన ఏ ఆర్గనైజేషన్స్ లో ఆఫీసర్స్ గా అంటే ఆ ఆఫీసర్స్ వర్క్ చేసి చనిపోయిండు అని అడగడం జరిగింది. ఓకేనా? ఈయనకు సిబిఐలో సిబిఐ ఆఫీసర్స్ గా వర్క్ చేసి ఈయన చనిపోవడం జరిగింది. రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఎవరంటే మనకు రఘుత్తమన్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఓకేనా? దేంట్లో? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్. ఓకే, రైట్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ గైస్. ఓకేనా? మనకు సిబిఐ అనేది మనకు ప్రజెంట్ మనకు ప్రవీణ్ సిన్హా దీనికి తాత్కాలిక సిబిఐగా వర్క్ చేయడం జరుగుతుంది. సిబిఐ చీఫ్ గా వర్క్ చేస్తున్నాడు ప్రవీణ్ సిన్హా. ప్రజెంట్ తాత్కాలిక సెంట్రల్ బ్యూరో మనకు ఇన్వెస్టిగేషన్ అంటుంటారు కదా. ఓకేనా? రైట్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ గా డైరెక్టర్ జనరల్ గా ప్రజెంట్ ప్రవీణ్ సిన్హా తాత్కాలికంగా వర్క్ చేయడం జరుగుతుంది. ప్రవీణ్ సిన్హా. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ మనకు తెలిసిందే శక్తికాంత దాస్ ఈజ్ ద ప్రజెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ గైస్. ఓకేనా? రైట్. మనకు ఐఆర్డి అయితే పిసి మోడీ, ప్రమోద్ కుమార్ చంద్ర మోడీ, పిసి మోడీ అని పిలుస్తుంటారు గైస్. పిసి మోడీ అని పిలుస్తుంటారు. ఐఆర్డి అయితే మనకు పిసి మోడీ అని పిలవడం జరుగుతుంటది. ఓకేనా? రైట్. సుప్రీంకోర్టు మనకు తెలిసింది. ఓకేనా? జస్టిస్ ఎన్వి రమణ అపాయింట్ కావడం జరిగింది. జస్టిస్ ఎన్వి రమణ మనకు సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా అపాయింట్ కావడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు ఉంటారంటే ఆల్వేస్ చైర్మన్ మోడీ. ఓకేనా? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. దీనికి వైస్ చైర్మన్ అయితే రాజీవ్ కుమార్ వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రాజీవ్ కుమార్ ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ గా వర్క్ చేస్తున్నాడు. చైర్మన్ అయితే ఎవరంటే చైర్మన్ నరేంద్ర మోడీ అండ్ సిఇఓ ఎవరంటే మనకు సిఇఓ అమితాబ్ కాంత్. ఓకేనా? దీని యొక్క సిఇఓ ఎవరు వర్క్ చేస్తున్నారంటే అమితాబ్ కాంత్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మ్యూజియం డే మనకు మే 18 రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది గైస్. ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది
మే 18 రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ మ్యూజియం డే. రైట్. ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2021 యొక్క థీమ్ ఏంటంటే ద ఫ్యూచర్స్ ఆఫ్ ది మ్యూజియంస్ అండ్ రికవరీ అండ్ ద రీఇమాజిన్ అనేది దీని యొక్క థీమ్ గైస్. ఇంటర్నేషనల్ మ్యూజియం డే యొక్క థీమ్ ఏంటంటే మనకు ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవరీ అండ్ రిమాజిన్ అనేది దీని యొక్క థీమ్ గైస్. దీని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యూజియంస్ దీన్ని కోఆపరేట్ చేయడం జరుగుతుంది ఆర్ సమన్వయం చేయడం జరుగుతుంది గైస్. ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనేది ది ఫ్యూచర్స్ ఆఫ్ మ్యూజియంస్ రికవరీ అండ్ రిమాజిన్ అనేది దీని యొక్క థీమ్. ఇది ఇంటర్నేషనల్ మ్యూజియం. ద ప్రజెంట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యూజియం సుయా కాక్సాయ్ పనిచేస్తున్నాడు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యూజియం హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంటాయంటే ప్యారిస్. అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యూజియం ఫౌండర్ చౌన్సీ జే ఆమిల్. అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యూజియం ఫౌండర్ ఇన్ 1946 లో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ది మ్యూజియం 1946, దీని యొక్క ఫౌండర్ చయాన్సీ ఆమ్లిన్ అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్. అండ్ దీని యొక్క మ్యూజియం ఎక్కడ ఉందంటే సయు ఆక్సాయ్లో దీని యొక్క ప్రెసిడెంట్ వారికి వేయడం జరుగుతుంది గైస్. ఓకేనా. ఇంటర్నేషనల్ మ్యూజియం డే మే 18 రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. అండ్ బీసీసీఐ రిఫరీ రాజేంద్ర సిన్హా జడేజా పాస్ట్ అవే రీసెంట్లీ. బీసీసీఐ రిఫరీ రాజేంద్ర సిన్హా జడేజా చనిపోవడం జరిగింది. కోవిడ్, ఇప్పుడు ఏ మరణమైనా దాదాపు కోవిడ్ మరణమే ఉంటుంది, కోవిడ్ మరణమే గైస్. ఓకేనా. బీసీసీఐ రిఫరీగా వర్క్ చేసిండు. అండ్ ఈయన ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ లో ఆడడం జరిగింది. ఇండియా యొక్క ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ లో ఆడిండు, కొన్ని ఆడి బీసీసీఐ రిఫరీగా వర్క్ కూడా చేయడం జరిగింది. ఎవరంటే రాజేంద్ర సింగ్ జడేజా. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫ్యామిలీస్? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఫ్యామిలీస్ మనము మే 15 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మే 15 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం గైస్. దాని యొక్క థీమ్ ఏంటని అడిగిండు. ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్, లేదంటే ఫ్యామిలీస్ అండ్ ఇంక్లూజింగ్ సొసైటీ, ద ఫ్యామిలీస్ మ్యాటర్స్ ఆఫ్ ది అచీవ్మెంట్ ఆఫ్ ది డెవలప్మెంట్, ఫ్యామిలీస్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ బీయింగ్, ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీ, ఫ్యామిలీస్ అండ్ న్యూక్లియర్, కుటుంబాలు కొత్త సాంకేతికలు అని అంటుంటారు గైస్. ఓకేనా. ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీ, ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీ దీని యొక్క థీమ్ కుటుంబాలు కొత్త సాంకేతికలు అని పిలవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే మనకు మే 15 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మే 15 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే, ఫ్యామిలీస్ అండ్ న్యూ టెక్నాలజీ, కుటుంబాలు అండ్ కొత్త టెక్నాలజీ. స్టాన్లీ ఫెర్నాండెజ్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. చెన్నైలోని అంబత్తుకూర్ పులి కుప్పంకు చెందిన స్టాన్లీ ఫెర్నాండెజ్ కనిమూడడం జరిగింది. ఓకేనా. ఈయనని స్నేక్ స్టాన్లీ అంటుంటారు గైస్. ఈయనని ఏమంటారంటే స్నేక్ స్టాన్లీ అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన దగ్గర ఇప్పటి వరకు గత 25 సంవత్సరాల నుంచి దగ్గర 10,000 విష సర్పాలని పట్టుకొని వాటిని సేఫ్ గా వేరే ప్రాంతాలలో విడిచిపెట్టడం జరిగింది గైస్. ఓకేనా. ఎక్కువ స్నేక్స్ వాటి పట్టుకుంటున్నట్టయినా అక్కడ ఒక ఛానల్లో వర్క్ చేస్తూ ఈయన సర్పాలని విష సర్పాల దగ్గర ఇంతవరకు 10,000 విష సర్పాలని పట్టుకొని సురక్షిత ప్రాంతాలను వదిలి పెట్టడం జరిగింది. అందుకే ఈయన ఏమంటారంటే స్నేక్ స్టాన్లీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈయనని స్నేక్ స్టాన్లీ అని కూడా పిలవడం జరుగుతుంది గైస్. ఓకేనా. స్నేక్ స్టాన్లీ అని పిలవడం కూడా జరుగుతుంది. ఓకేనా. రైట్. ఎవరిని? స్టాన్లీ ఫెర్నాండెజ్. స్టాన్లీ ఫెర్నాండెజ్ ని స్నేక్ స్టాన్లీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎస్. ఎస్ కేసీని స్నేక్ స్టాండ్ కూడా పిలవడం జరుగుతుంది. సీజ్ ఫైర్ ద ఉల్ఫా, కాల్పుల విరమణ ఉల్ఫా. రీసెంట్ గా ఉల్ఫా అనేది
కాల్పుల విరమణను ప్రకటించడం జరిగింది. కాల్పుల విరమణ ప్రకటించింది. అస్సాంకు సంబంధించిన ఉల్ఫా అనేది కాల్పుల విరమణ ప్రకటించడం జరిగింది. 3 నెలల పాటు కోవిడ్ ఉద్రిక్తి కొనసాగుతుండడం వల్ల, కరోనా వైరస్ ఉద్రిక్తి కొనసాగుతుండడం వల్ల 3 నెలల పాటు కాల్పుల విరమణను పాటించినట్లు నిషేధిత యునైటెడ్ లిబరేషన్స్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్, మనకు ఉల్ఫా అంటుంటారు గైస్. ఉల్ఫా అంటే మనకి ఇక్కడ ఉల్ఫా అంటే ఏంటంటే నిషేధిత యునైటెడ్ లిబరేషన్స్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, యునైటెడ్ లిబరేషన్స్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటుంటారు. యునైటెడ్ లిబరేషన్స్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బరువా ప్రకటన చేయడం జరిగింది. అంటే అస్సాం యొక్క ఆర్మీతోని కానీ లేకుంటే పోలీసులతో కానీ 3 నెలల వరకు ఎలాంటి కార్పులకు పాల్పడబోమని మనకు ఉల్ఫా అనే సంస్థ యొక్క హెడ్ ఎవరంటే మనకు చీఫ్ అనేది పరేష్ బరువా ప్రకటించడం జరిగింది. ఓకేనా, రైట్. రైట్, ఈయన అస్సాంకు సంబంధించిన వ్యక్తి గైస్, అస్సాంకు సంబంధించిన వ్యక్తి. who has been appointed as the chief of the United Nations Office for the Coordination of the Humanitarian Affairs అని అడిగాడు. అండ్ ఐక్యరాజ్య సమితి కార్యాలయానికి సమన్వయ మానవతా వివరాల కొత్త చీఫ్ గా ఎవరు నియమితులైంది అని అడిగింది గైస్. ఓకేనా, రైట్. ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జాన్ సోమ్సా, లేకుంటే మార్క్ లోబాకా, లేకుంటే స్టీఫెన్ ఓబ్రాయనా, లేకుంటే మ్యాటిన్ గ్రిఫిత్స్నా, లేకుంటే ఎమ్మెల్యే అని అడిగింది గైస్. ఎవరంటే గైస్ మ్యాటిన్ గ్రిఫిత్ రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి కార్యాలయ సమన్వయ మానవతా వ్యవహారాల చీఫ్ గా అపాయింట్ కావడం జరిగింది. హ్యూమనిటేరియన్ అఫైర్స్ చీఫ్ గా అపాయింట్ కావడం, కోఆర్డినేషన్ ఆఫ్ ది హ్యూమనిటేరియన్ అఫైర్స్ ఏంటంటే మనకు ఐక్యరాజ్య సంబంధించిన హ్యూమనిటేరియన్ సంబంధించిన సంస్థకు చీఫ్ గా అపాయింట్ కావడం జరిగింది. ఎవరు? మ్యాటిన్ గ్రిఫిత్స్. రైట్, మనకు విజన్ 2021 అనే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. విజన్ 2021 అనే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు దీని యొక్క ప్రైజ్ అనేది మనకు క్యాపిటల్ మనకు ప్రైజ్ అనేది 2899 ఉంది గైస్. 2899 ఉంది. కాకపోతే మీకు డిస్కౌంట్ రూపంలో ఇది 66% డిస్కౌంట్, మనకు 77% డిస్కౌంట్ తోని 666 రూపాయలకు రావడం జరుగుతుంది. 666 రూపాయలకు రావడం జరుగుతుంది గైస్. ఇది విజన్ 2021. ఇది లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ బోధించడం జరుగుతుంది. దీంట్లో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే రెండు కూడా బోధించడం జరుగుతుంది. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే రెండు కూడా బోధించడం జరుగుతుంది. దీని యొక్క మే 24 నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకెవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మనకు టైం పర్చేజ్ చేసుకోండి గైస్. మనకు 77% ఆఫర్ అనేది నడుస్తుంది. ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి. ఇది మీకు 666 రూపాయలకు రావడం జరుగుతుంది. 666 రూపాయలకు రావడం జరుగుతుంది. ఏది విజన్ 2021 6 months కరెంట్ అఫైర్స్. ఇంకా క్లాస్ అయిపోలేదు, క్లాస్ ఉంది గైస్. ఇంకా క్లాస్ అయిపోలేదు, క్లాస్ ఉంది, అయిపోయింది అనుకున్నారు. రైట్, ఇక్కడ మనకు 6 months కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది అండ్ స్టాటిక్ జీకే కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. ఏంటంటే మనకు ఈ విజన్ 2021 టాపిక్ లో గైస్, విజన్ 2021 టాపిక్ లో. ఓకేనా, రైట్. ఎస్, ఇక్కడ చూడండి గైస్, మనకు %66 డిస్కౌంట్ తోని 660 రూపాయలకు రావడం జరుగుతుంది. విజన్ 2021 బ్యాచ్. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతావ్ పాస్డ్ అవే రీసెంట్లీ. కాంగ్రెస్ యొక్క ఎంపీ రీసెంట్ గా రాజీవ్ సతావ్ అనేది చనిపోవడం జరిగింది. కాంగ్రెస్ యొక్క ఎంపీ రాజీవ్ సతావ్ రీసెంట్ గా అయిన మా గుజరాత్ కు సంబంధించిన వ్యక్తి. కరోనా వైరస్ సంక్రమణ నుండి కోలుకున్న కొద్ది రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడం వల్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ అనేది కన్నుమూయడం జరిగింది. ఓకేనా, ఆయన గుజరాత్ 16వ లోక్సభ గుజరాత్ నుంచి ఎన్నిక కావడం కూడా జరిగింది. ఓకేనా, 16వ లోక్సభ ఎంపీగా కూడా వర్క్ చేసిండు. మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు మరియు గుజరాత్ లోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి వివరాల ఇన్ఛార్జ్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాజీవ్ సతావ్ రీసెంట్ గా చనిపోయిండు. అండ్ 16వ లోక్సభకి 16th లోక్సభ ఎంపీగా కూడా వర్క్ చేయడం జరిగింది. 16th లోక్సభ ఎంపీగా కూడా వర్క్ చేసినటువంటి వ్యక్తి రాజీవ్ సతావ్ చనిపోవడం జరిగింది. రాజ్యసభ దేనివల్ల అంటే కరోనా వల్ల చనిపోవడం జరిగింది. ఓకే,
Supreme Court Justice UU Lalit has been appointed as the executive chairman of the National Legal Service Authority NASLA అని అడిగింది కేసు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నస్లా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యుయు లతీఫ్ రీసెంట్ గా ఎన్నిక కావడం జరిగింది. యాక్చువల్ గా జస్టిస్ ఎన్వి రమణ దీనికి ఎన్నిక కావాలా, కాకపోతే జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా అపాయింట్ కావడం వల్ల సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా అపాయింట్ కావడం వల్ల ఎవరినంటే యుయు లతీఫ్ ని నియమించడం జరిగింది. దేనికంటే సుప్రీంకోర్టు యొక్క జస్టిస్ గా నియమించడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటుంటారు. ఓకేనా, రైట్. Who among the following has topped the world 50 greatest leaders list 2021 released by the Fortune magazine? ఓకేనా, ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసినటువంటి 2021లో ప్రపంచంలోని గొప్ప నాయకుల జాబితాలో క్రింది వాటిలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు, ఎవరు నెంబర్ 1 పొజిషన్స్ లో ఉన్నారని అడిగింది. మనకు తెలిసింది న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ జెసిందా ఆర్డెన్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అండ్ మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఉంది కదా, సీరం ఇన్స్టిట్యూట్ యొక్క సిఓ ఎండి సిఓ పూణేలో ఉన్నటువంటి సీరం ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి పూణే బేస్డ్ కంపెనీ ఎండి సిఓగా వర్క్ చేస్తున్న అదర్ పూనవాలకి 10th ర్యాంక్ రావడం జరిగింది. 10th పొజిషన్ లో ఉంది. ఓకేనా, టోటల్ గా 10th పొజిషన్ లో ఉంది. బట్ ఫస్ట్ పొజిషన్ లో జెసిందా ఆర్డెన్ మనకు న్యూజిలాండ్ కి చెందిన ప్రైమ్ మినిస్టర్. ఎంఆర్ఎన్ఏ పైనీర్ అనేది 2nd పొజిషన్ లో ఉంది. అండ్ డాన్ స్కూల్మ్యాన్ అనేది 3rd పొజిషన్స్ లో. అండ్ డాక్టర్ జాన్ కెంజీ సాంగ్ అనేది మనకు 4th పొజిషన్ లో ఉంది. 4th పొజిషన్స్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ శివ సుందర్ దాస్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్యాటింగ్ కోచ్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్. భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ గా మాజీ ఆటగాడు శివ సుందర్ దాస్ ఎంపిక కావడం జరిగింది. మనకు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ఉంది కదా, ఉమెన్స్ క్రికెట్ హెడ్ కోచ్ గా మనకు రమేష్ పవార్ మొన్న ఎన్నిక కావడం జరిగింది. హెడ్ కోచ్ గా రమేష్ పవార్ ఎన్నిక కావడం జరిగింది. రమేష్ పవార్ హెడ్ కోచ్ గా. బట్ ఇక్కడ బ్యాటింగ్ కోచ్ గా బ్యాటింగ్ కోచ్ గా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే శివ సుందర్ దాస్ ఎంపిక కావడం జరిగింది. ఇది ఉమెన్ క్రికెట్ టీమ్స్ బ్యాటింగ్ కోచ్. 2022 మధ్య కాలంలో భారత్ తరపున ఓపెనర్ గా 23 టెస్టులు ఆడిన శివ సుందర్ దాస్ 34.89 సగటుతో 2 సెంచరీలు సహా 1326 పరుగులు చేసిండు. మరో 4 వన్డేల్లో కూడా అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఎవరు? శివ సుందర్ దాస్ అనేది మనకు 23 టెస్టులు ఆడిండు, 2 సెంచరీలు కూడా వేయడం జరిగింది. ఓకేనా, 1300 పరుగులు కూడా వేయడం జరిగింది శివ సుందర్ దాస్. మరోవైపు మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా అభయ్ శర్మను ఎంపిక చేసిన బోర్డు బరోడాకు చెందినటువంటి రాజ్ కువర్ దేవి గైక్వాడ్ ను మేనేజర్ గా నియమించడం జరిగింది. మరోవైపు మహిళల జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్ గా మనకు బ్యాటింగ్ కోచ్ అయితే శివ సుందర్ దాస్, బట్ ఫీల్డింగ్ కోచ్ ఎవరంటే అభయ్ శర్మ గైస్. ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ. అండ్ మనకు రాజ్ కువర్ దేవి గైక్వాడ్ ను మేనేజర్ గా నియమించడం జరిగింది. కోవిన్.gov.in అనేది మనకు కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరకు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ పోర్టల్ అనేది ఇప్పుడు ఈ పోర్టల్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు హిందీ అండ్ 14 రీజనల్ లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది గైస్. ఇది ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంటే కోవిన్ లాంగ్వేజ్ అనేది, ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటు హిందీ ప్లస్ 14 రీజనల్ లాంగ్వేజ్ లో కోవిన్ పోర్టల్ అనేది మనకు అవైలబుల్ ఉంది గైస్. ఓకేనా, కోవిన్.gov.in అనేది మనకు కరోనా ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది కదా, వ్యాక్సిన్ కొరకు ఖచ్చితంగా ఈ పోర్టల్కి వెళ్ళిన తర్వాత మనం వ్యాక్సిన్ అనేది బుక్ చేసుకుంటాం, స్లాట్ బుక్ అనేది. ఇంతకుముందు ఇది ఇంగ్లీష్ లో మాత్రం ఉండే, ఇప్పుడు ఇంగ్లీష్ తో పాటు హిందీ ప్లస్ 14 రీజనల్ లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. 14 రీజనల్ లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. 14 రీజనల్ లాంగ్వేజ్ లో అవైలబుల్ ఉంది. ఏదంటే కోవిన్.gov.in. రైట్. Which country was the largest recipient of the remittance in the 2020 among the low income and middle income countries as per the Migrations and Development brief report released by the World Bank. Guys. ఓకేనా, మనకు రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్స్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం
ఎక్కువ రెమిటెన్స్ అంటే ఎక్కువ డబ్బులు రెమిటెన్స్ డబ్బులు పంపిన దేశాలలో ఏది మొదటి స్థానంలో ఉందంటే మనకు ఇండియా. $83 బిలియన్ రూపంలో $83 బిలియన్ అనేది ఫండ్స్ అనేది ఇండియాకి రావడం, రెమిటెన్స్ అనేది రావడం జరిగింది. ఒక చెల్లింపులు జరిగింది. ఇండియాకు దగ్గర దగ్గర నెంబర్ 1 పొజిషన్లో ఉంది గైస్. ఒక చూసుకుంటే కొద్దిగా రెమిటెన్స్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. కరోనా పాండమిక్ లో దగ్గర దగ్గర $83 బిలియన్ అనే చెల్లింపులు ఇండియాకి రావడం జరిగింది గైస్. రెమిటెన్స్ రూపంలో రావడం జరిగింది. అంటే ఫండ్ మనకు డబ్బులు రావడం జరిగింది ఇండియాకు $83 బిలియన్. రైట్, ఇది ఇండియా ఇస్ నెంబర్ 1. దీని ప్రకారం అంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ రిపోర్ట్ రిలీజ్ బై ద వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం. రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ రీసెంట్లీ డిక్లేర్ ద మలేర్ ఇక్కడ మలేర్కోట్ల యాజ్ ద 23 డిస్ట్రిక్ట్ ఆఫ్ ది స్టేట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ది ఈద్ ఉల్ ఫితర్. ఈద్ ఉదుర్ ఫితర్ సందర్భంగా కింది రాష్ట్రంలో ఏది మలేర్కోట్లను రాష్ట్రంలోని 27వ జిల్లాగా ప్రకటించడం జరిగింది? 23వ జిల్లాగా ప్రకటించిందంటే ఏదంటే గైస్ పంజాబ్ అనేది ప్రకటించడం జరిగింది. 23వ జిల్లాగా 23 డిస్ట్రిక్ట్స్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 23 డిస్ట్రిక్ట్స్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఏదంటే మలేర్కోట్ల. డిస్కంటిన్యూషన్స్ ఆఫ్ ది ప్లాస్మా థెరపీ. ఓకేనా, ప్లాస్మా థెరపీని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లాస్మా థెరపీ వల్ల కోవిడ్ వచ్చిన వ్యక్తులు అంటే చికిత్స పొందుతున్న వ్యక్తులు దీనివల్ల ఉపయోగం లేదన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్లాస్మా థెరపీని నిలిపివేయడం జరిగింది. మనకు తెలిసిందే కదా, ప్లాస్మా థెరపీ అంటే లేదు, ఎవరికైతే కోవిడ్ అనేది పాజిటివ్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళకు మళ్ళీ నెగిటివ్ వస్తుంటుందో అంటే ఇండైరెక్ట్ గా కోవిడ్ పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చిన వాళ్ళలో యాంటీబాడీస్ అనేది పెరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క నెగిటివ్ వచ్చిన యొక్క యాంటీబాడీస్ తీసేసుకెళ్ళి ఎవరికైతే కరోనా పాజిటివ్ సివియర్ కేసెస్ అంటే సివియర్గా ఉందో వాళ్ళపైన ఈ యాంటీబాడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాంటీబాడీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కరోనా వ్యాధిని తగ్గించవచ్చు అనేది ఇంతకుముందు రీసెర్చ్ ప్రకారం అయితే అది పనిచేయట్లేదట ప్లాస్మా థెరపీ అనేది. ఓకేనా, దానివల్ల యూజ్ లేదన్న ఉద్దేశంతో ప్లాస్మా థెరపీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి యొక్క యాంటీబాడీస్ ని కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎక్కిస్తే దానివల్ల కరోనా పేషెంట్ అనేది కోలుకుంటాడని ఇంతకు ముందు అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ లో దీని వల్ల ఉపయోగం లేదు, ప్లాస్మా థెరపీ వల్ల ఉపయోగం లేదు. ఒకటే ఒక బ్రహ్మాయుధం వజ్రాయుధం ఏంటంటే మన యొక్క ఇమ్యూనిటీ పెంచుకోవడం. ఇంతకంటే పెద్దది ఏం లేదు. ఓకేనా, ఇంతకంటే ఇమ్యూనిటీ మన యొక్క రోజువారీ ఇమ్యూనిటీ పెంచుకోవడం కంటే గొప్పది ఏం లేదు. ఓకేనా, ఇమ్యూనిటీ అనేది పెంచుకుంటేనే మనకు కరోనా అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ భయం లేకుండా ఉండడం, ఇమ్యూనిటీ పెంచుకోవడం అండ్ భయం లేకుండా ఉంటేనే మన కరోనాని నుంచి బయట పడగలం. ఓకేనా, రైట్, ఎస్ గైస్, రైట్. మనకు ఈ కరోనా నుంచి బయట పడాలంటే ఒకటే మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి గైస్, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాల. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఆటోమేటిక్ గా కరోనా తగ్గిపోతుంది. అండ్ భయం అనేది కూడా లేకుండా ఉండాలి. భయం అనేది సగము కరోనాని చంపేయడం జరుగుతుంది. ఈ భయం వల్లనే చాలా మంది చనిపోవడం జరుగుతుంది గైస్. ఈ భయము కరోనా మన ఏంటంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ ని దెబ్బతీయడం జరుగుతుంది. ఓకేనా, కరోనా వచ్చినా నార్మల్ గా తగ్గిపోతుందని మన యొక్క ప్రికాషన్ తీసుకుంటూ డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తుంటే మనకు కరోనా నుంచి మనం జయించవచ్చు, కరోనా నుంచి బయట పడవచ్చు గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మనకు భయం అనేది మెయిన్ ఇమ్యూనిటీని దెబ్బేయడానికి మెయిన్ రీజన్ కారణం గైస్. ఓకేనా, భయాన్ని వదిలేస్తే మనకు కరోనా నుంచి బయట పడవచ్చు గైస్. ఓకేనా, రైట్, ఎస్ గైస్, ఇది ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ అనేది మార్నింగ్ కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయడం జరిగింది గైస్. ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేయలేకపోయినా ఇప్పుడు ఈ కంటిన్యూషన్ పార్టీని మీకు అందించడం జరిగింది గైస్. ఓకేనా, రైట్, మనకు కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీని నిరోధించలేకపోతుందని, మరణాలను నిర్వహించకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, ఎస్బీఐ క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది గైస్. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 6999 ఉంది. క్యాపిటల్ Y217 కూడా ఇస్తే 5389 1609 రావడం జరుగుతుంది. ఈ బ్యాచ్ కు జాయిన్ కావడానికి ఏమన్నా మీకు ఇబ్బందులు ఉంటే 8712905665 నంబర్ కి కాల్ కానీ అంటే మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ మెసేజ్ కానీ పెట్టండి గైస్. ఇలా జాయిన్ కావాలని చెప్పడం జరుగుతుంది. మీకు దీని కొరకు జస్ట్ adda24/7.com వెబ్సైట్ ని విజిట్ కండి. విజిట్ అయిన తర్వాత అక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది. సర్చ్ బాక్స్ లో ఎస్బీఐ క్లర్క్ తెలుగు అని టైప్ చేయండి గైస్. ఎస్బీఐ క్లర్క్ తెలుగు అని టైప్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. యూ కెన్ యూస్ క్యాపిటల్ Y217 కోడ్
5389కి డిస్కౌంట్ కొరకు 5389 డిస్కౌంట్ పైన రావాలంటే మీకు క్యాపిటల్ Y217 కూడా పెంచండి 1609 డిస్కౌంట్ రావాలని జరుగుతుంది. ఏపీఎస్ అండ్ కానిస్టేబుల్ అవైలబుల్ ఉంది. May 24th స్టార్ట్ అయింది. 4999 ఉంది గైస్. క్యాపిటల్ Y217 కూడా వేస్తే 3849 1149కి రావడం జరుగుతుంది రైట్. అండ్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అవైలబుల్ ఉంది. రీజనింగ్ ఉంది, సంకల్పం ఉంది, ఎస్ఎస్సి మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ ఉంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్, ఇవన్నీ బ్యాచెస్ అవైలబుల్ ఉంది గైస్. ఏ బ్యాచ్ పర్చేజ్ చేసుకున్నా మీకు డిస్కౌంట్ రావాలంటే క్యాపిటల్ Y217 కూడా పెంచండి, మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓకేనా రైట్. మనకు విజన్ 201 6 months కరెంట్ అఫైర్స్ అనేది అవైలబుల్ ఉంది గైస్. 6 months కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టార్టింగ్ జీకే బోధించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో జాయిన్ కావడానికి adda20%.com వెబ్సైట్ ని విజిట్ కండి. అక్కడ సర్చ్ బాక్స్ లో మీరు విజన్ 2021 అని టైప్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. పర్చేస్ ముందు వ్యూ ఆఫర్స్ కంటే ముందు, బై నౌ కంటే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ పెంచండి, మీకు 2899 పైన 2899 పైన మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓకేనా 2899 పైన మీకు 77% డిస్కౌంట్ తోని ఇది 666 రూపాయలకు రావడం జరుగుతుంది. 666కు రావడం జరుగుతుంది రైట్. యూ కెన్ యూస్ క్యాపిటల్ Y217 కోడ్ 77% కు మహా ప్యాక్స్ కానీ, లైవ్ క్లాసెస్ కానీ, వీడియో కోర్సెస్, టెస్ట్ సిరీస్ అండ్ ఈ బుక్స్ కి 77% డిస్కౌంట్ వరకు క్యాపిటల్ Y217 కోడ్ని ఉపయోగించండి గైస్. ఓకేనా థ్యాంక్ యూ గైస్.